హాయ్ విజు అన్న. హాయ్ బ్రో. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి పరిచయం చేసుకోగలరా? సబ్స్క్రైబర్స్ అందరికి స్వాగతం. బ్రో, మీరు ఎప్పటి నుంచి ఎగ్జాటిక్ పెట్స్ పెంచుతున్నారు? 20 years. 20 years నుంచి. మీరు ఏం చేస్తున్నారన్న ప్రస్తుతం? లేదు, ఇదే బిజినెస్. ఓకే. మీరు ఏం చేస్తున్నారా? పెట్స్ బ్రీడింగ్ అండ్ సేల్స్ చేస్తున్నారా? ఓకే. ప్రస్తుతానికి మీ దగ్గర ఏం ఎగ్జాటిక్ పెట్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తారా మాది? ఓకే. మీ వెనకాల ఉన్న బర్డ్ ఏంటి బ్రో? ఆఫ్రికన్ గ్రే బ్రో. ఓకే, దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ చెప్తాం. అది బేసిక్గా దాని ఆరిజిన్ వచ్చి ఆఫ్రికా నుంచి, తర్వాత మన ఇండియా వాళ్ళు చాలా మంది తీసుకొచ్చి బ్రీడ్ చేశారు. మనం ఇది బెంగళూరు నుండి తీసుకొచ్చాం. ఓకే. ఎంత వయసు అప్పుడు తెచ్చుకున్నారు మీరు? నేను ఇది 8 months అప్పుడు తెచ్చుకున్నాను. ఎంత పడింది కాస్ట్? అప్పుడు ఒక 45 పడింది. 45 పడింది. ఓకే. చెప్పండి బ్రో, ఈ బర్డ్స్ ఏం బర్డ్స్ బ్రో? ఇది స్మాల్ కాన్యూర్స్ బ్రో. ఇది పైనాపిల్ కాన్యూర్, ఇది ఎల్లో సైడెడ్, అది బ్లూ గ్రీన్ చిక్ అంటారు. అంటే దీంట్లో చాలా కలర్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి బ్రో బ్రీడింగ్ పేస్? ఇవి ఇప్పుడు 8,000 బ్రో. నేను కొన్నప్పుడు 40,000. ఓకే. ఇప్పుడు చాలా డౌన్ అయింది. ఓకే. ఈ సన్ కాన్యూర్స్ గురించి చెప్పండి బ్రో. ఇవి నార్త్ అమెరికా నుంచి బ్రో, సన్ కాన్యూర్స్. ఓకే. వీటి ప్రైస్ వచ్చి 35 దాకా ఉంటుంది. ఇందులో సైజ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి. సేమ్ కలర్, సైజు పెద్ద సైజ్. ఓకే, ఒకటే సైజ్. ఓకే ఓకే బ్రో. వీటి గురించి చెప్పండి బ్రో. ఏ బ్రీడ్? ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బ్రో. వీటి ఆరిజిన్ వచ్చి ఇది కూడా సౌత్ అమెరికా నుంచి. ఇది వీటి కలర్ ఏంటి బ్రో? దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి బ్రో. వీటిని లుటినో అంటారు. ఓకే. వీటిలో కలర్స్ చాలా ఉంటాయి. నాన్ రింగ్ వెరైటీ, రింగ్ వెరైటీ బ్రో? ఇది రింగ్ వెరైటీ, నాన్ రింగ్ వెరైటీ. ఓకే. వీటి ప్రైస్ ఎంత ఉంది బ్రో మామూలుగా ఈ కలర్ కి? ఈ కలర్ 2,000 ఉంటుంది బ్రో. ఒక బర్డ్ ని టేమ్ చేయాలంటే ఏ వయసులో కొనుక్కోవచ్చు బ్రో? అది 21 days చిక్ కొనుక్కోవాలి బ్రో. 21 chicks ఏ బర్డ్ అయినా కూడా టేమ్ చేసుకోవాలనుకుంటే. ఓకే. మంచి ఫ్రెండ్లీగా ఉండే బర్డ్ ఇది బ్రో మనకి, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది కూడా. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఒక 1,000 లో వస్తే 1,000-1,500 లో వచ్చేస్తాయి. లేదు కొద్దిగా పెద్ద సైజ్ కావాలనుకుంటే? పెద్ద సైజ్ అంటే ఇప్పుడు సన్ కాన్యూర్స్ ఉంది అనుకోండి, అవి ఒక 12,000 అలా వస్తాయి. ఇవి అయితే 4,000, 5,000 వస్తాయి స్మాల్ కాన్యూర్స్. మ్యాక్సిమం టేమ్డ్ అంటే ఇవే వస్తాయి, సన్ కాన్యూర్స్, ఆఫ్రికన్స్, కాక్టైల్స్. ఓకే బ్రో. బ్రో ఈ బర్డ్స్ గురించి చెప్పండి. సో ఈ కాక్టైల్స్ బ్రో కొకాటో ఫ్యామిలీకి చెందింది. కొకాటో ఇదంతా ఒకటే ఫ్యామిలీ. మొత్తం మీ దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రో? ఇవన్నీ సేల్ కేనా? ఇవన్నీ సేల్ కాదు, ఇవన్నీ బ్రీడింగ్ పేర్స్. ఓకే. వీటిలో ఏ కలర్స్ ఉన్నాయి బ్రో? వీటిలో నా దగ్గర లుటినో, గ్రే, ఫాన్, లుటినో పై ఇంకా చాలా ఉన్నాయి బ్రో. అవి హెవీ పైడ్. ఓకే. వైట్ ఫేస్, బ్లాక్ ఫేస్ మొత్తం ఉన్నాయి బ్రో? వైట్ ఫేస్. స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 3,000 నుంచి ఉన్నాయి. ఓకే. ఎండింగ్ చాలా వరకు ఉన్నాయి. ఓకే బ్రో. ఈ పప్పీస్ ఏంటి బ్రో? గోల్డెన్ రిట్రీవర్ బ్రో. ఇవి కూడా సేల్ కేనా? అవి సేల్ కే. ఇవి ఎంత పడుతుంది బ్రో? అవి మనకి మామూలుగా అయితే బయట 18కి అమ్ముతారు. ఓకే. మనం 14-13కి ఇచ్చేస్తాం. ఓకే బ్రో. మీరు అన్ని రకాల పప్పీస్ సేల్స్ చేస్తుంటారా? మీ దగ్గర డాగ్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఏమేమి డాగ్స్ ఉన్నాయి బ్రో? స్టడ్ సర్వీస్ ఇస్తుంటారా? స్టడ్ సర్వీస్ రాట్వీలర్ ఉంది బ్రో, సెయింట్ బెర్నార్డ్ ఉంది ఒకటి, పిట్బుల్ ఉంది, ల్యాబ్ ఉంది. ఓకే. గ్రేట్ డేనో కూడా ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.